ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమందు నీ దివ్యమైన లేఖనాన్ని అయా మేము చదువుకుని ఉండగా ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి దినాన్న నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము అనేటువంటి మాటను మనం ధ్యానం చేశాం. చాలామంది తమ సొంత జ్ఞానాన్ని, సొంత బుద్ధిని ఆధారం చేసుకుని తమకున్నటువంటి తెలివిని, తమకున్న జ్ఞాపక శక్తిని ఆధారం చేసుకుని చాలామంది విర్రవీగారు, చాలామంది అతిశయించారు. అట్లాంటి వారందరూ కూడా ఈ దినాన్న భూమి మీద లేకుండా పోయారు. నా ప్రియ దేవుని పిల్లరా, మనము దేవుని యొక్క ఉపదేశానుసారం, దేవుని వాక్యానుసారం, దేవుని యొక్క లేఖనాలలో దేవుడు ఏదైతే బోధిస్తూ ఉన్నాడో ఆ బోధ ప్రకారము మన బుద్ధిని, మన యొక్క జ్ఞానాన్ని, మన వివేకాన్ని అన్నిటినీ కూడా ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు, ప్రభువు నుండి మనం సంపాదించుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో, అది మేలు చేసేదిగా ఉంటుందా, కీడు చేస్తుందా అని చెప్పి నిన్నటి దినాన్న మనం ధ్యానం చేసాం. ఎవరైతే తమ సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నారో చాలామంది పతనమైపోయినటువంటి జీవితాలను మనం ఈ రోజున చూడవచ్చును. ఇక ఈరోజు వాక్య లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. మన త్రోవ మంచిదై ఉండాలి అని అంటే, మన త్రోవ యథార్థమైనదై ఉండాలి అని అంటే, నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మనం సరి చేసుకోవలసినటువంటి ఒక విషయం ఉంది. అదేమిటో తెలుసా? మన ప్రవర్తన. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన పొరుగు వారితో మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, మన స్నేహితులతో మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, మన బంధువులతో మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, సంఘముతో, సహవాసముతో మనం ఎలా నడుస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున దేవుని యొక్క అధికారము మన మీద పనిచేయాలి అని అంటే, దేవుని యొక్క కన్ను మన మీద పడాలి అంటే మొదట మనం కొన్ని సరి చేసుకోవాలి. వాటిలో ప్రథమమైనది మన ప్రవర్తన. ఈ రోజున మన సమాజంలో మనము ఒక మంచి స్థితిని, ఒక మంచి పేరును, ఒక శ్రేష్టమైనటువంటి ఆ యొక్క స్థితిని పొందుకోవాలనంటే సమాజంలో మొదట మనం సరి చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మన ప్రవర్తన. ఇదేం పిల్లలారా, మన ప్రవర్తన ఎదుటివాడు చూసి ఏమనాలి? ఈమె నిజముగా క్రైస్తవురాలు, ఈమె నిజముగా విశ్వాసురాలు, ఇతడు విశ్వాసి, ఇతడు క్రైస్తవుడు అని సాక్ష్యం ఇవ్వగలగాలి. ఈ రోజున దేవుని మాట చెప్తా ఉంది, నీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమైనదే. కాబట్టి ఈ రోజున మన ప్రవర్తన ఎదుటివానికి ఒక పాఠముగా మారాలి. నా ప్రియ దేవుని పిల్లలు, అర్థమవుతుంది కదూ? మన ప్రవర్తన, మన క్రియలు, మన నడత ఎదుటివానికి ఒక పాఠముగా మారిపోవాలి. మనలను చూసినటువంటి వ్యక్తి తన జీవితాన్ని కూడా నేను ఎలా మార్చుకోవాలనేటువంటి విధంగా మారాలి. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున చాలామంది నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసినట్లుగా తమ సొంత జ్ఞానాన్ని, తమ సొంత తెలివితేటలను ఆధారం చేసుకుని
ఈ రోజున తమ పొరుగు వారిని, తమ బంధువులను, ముఖ్య స్నేహితులను కూడా దూరం చేసుకుంటున్న వారు కూడా మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనలో ఒకటి సరి చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఆయన మన త్రోవలను సరళము చేయాలనంటే మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా సరి చేసుకోవాలి. మన ప్రవర్తనను సరి చేసుకుంటే దేవుడు అంటున్నాడు కదా, నీ త్రోవలను నేను సరళం చేస్తా అంటున్నాడు. అవును, ఎంత గొప్ప వాగ్దానం ఈ రోజున దేవుడు మనకి ఇస్తా ఉన్నాడో. మన ప్రవర్తన లోకములో ఎలా ఉంది, దేవుని సన్నిధిలో ఎలా ఉంది? సన్నిధిలో ఒకలాగా, లోకములో మరొకలాగా నీ ప్రవర్తనను నీవు కలిగి ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. ఎవరి అధికారము? సర్వాధికారి అయిన దేవుని అధికారమునకు ఒప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి అంటే మొదట నీవు ఆయన ఇచ్చేటువంటి ఉపదేశాన్ని అంగీకరించాలి. ఆ ఉపదేశమును నువ్వు అంగీకరించినప్పుడు ఆ ఉపదేశములో దాగి ఉన్న జ్ఞానము నీకు లభిస్తుంది. ఆ ఉపదేశములో దాగి ఉన్నటువంటి ఆ యొక్క వివేకము నీకు అబ్బుతుంది. ఆ ఉపదేశము నిన్ను, నీ ప్రవర్తనను సరి చేసుకునేదిలాగా అది సహాయం చేస్తుంది. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నీవు మొదట ఉపదేశమును అంగీకరించాలి. ఆ ఉపదేశములో ఉన్న సారములో ఉన్నటువంటి ఆ గుణలక్షణాలన్నిటిని నువ్వు పొందుకుంటావు. నువ్వు ఉపదేశాన్ని వినకపోతే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఎలా పాడైపోయారో అనేక మందిని నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం. అలాగునని నీ ప్రవర్తనను కూడా పాడు చేసుకున్నావు అనుకో, జాగ్రత్త. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ నిత్య రాజ్యాన్ని నువ్వు కోల్పోతావు. ప్రియ దేవుని పిల్లల, అందుకనే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు. ఆ అధికారం కలిగిన దేవునిని మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు కేవలం రా ప్రభువా, నా హృదయంలోనికి రా ప్రభువా అంటే సరిపోతుందా? హృదయపూర్వకంగా మనము ప్రతినిత్యము ఆయన పాద సన్నిధిలో ఆయన కొరకు మనం వేచి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రతినిత్యము ఆయనను మనము వేడుకుంటామో, ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో, ఎలా ఆహ్వానించాలి అని మరొక ప్రశ్న మనలో మెదులుతుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, నీవు లేచి నీ మొదటి రేయిలో నీవు లేచి మొదటి రేయిలో ఆయన పాదాల చెంత మోకరిస్తే దేవుని ఉన్నతమైన నామం, ఆయన పరిశుద్ధమైనటువంటి మెల్లని స్వరం నీ దగ్గరికి వస్తుంది. నీవు ఎప్పుడైనా ఆ యొక్క మెల్లని స్వరాన్ని విన్నటువంటి అనుభవంలోనికి వెళ్ళావా? నా ప్రియ దేవుని పిల్లలారా, ఎవరైతే దేవునితో నిత్యము సాంగత్యం చేస్తారో, దేవుని వాక్యముతో నిత్యము సహవాసం చేస్తారో, అలాంటి వారితో దేవుడు ఎలా మాట్లాడతాడట? మెల్లని స్వరముతో ఆయన మనతో మాట్లాడతాడు. ఆ సమయంలో ఆయన స్వరాన్ని నీవు పసిగట్టలేకపోతే నీ ప్రవర్తన దేవుని ఎదుట సరైనది కాదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు ఎక్కడ ఉన్నా నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు ప్రసంగి భక్తుడు. అవును, మన ప్రవర్తన ఎక్కడ ఉన్నా సరి అయినదిగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే నీవు ఎవని అధికారం కింద రావాలి? ఆ సర్వశక్తి కలిగిన అధికారం కింద నువ్వు రావాలి. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మనం చూసినట్లయితే దేవునితో యథార్థవంతమైనటువంటి నడతకు అవసరమైనటువంటి 3 అంశాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఏర్పాటులో దేవునితో యథార్థవంతమైన నడకలో ఉన్నటువంటి అవసరమైన 3 అంశాలు మనం చూసినట్లయితే, మొదటిది ఆయనపై హృదయపూర్వకమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. ప్రియదేని పిల్లారా, మన ప్రవర్తన ఎప్పుడు సరిచేయబడుతుంది అని అంటే హృదయపూర్వకమైనటువంటి నమ్మకత్వం. మన మనసు పూర్తిగా మన హృదయాంతరంగముల నుండి దేవునిపై నమ్మకాన్ని ఉంచాలి. ఆ ప్రియదేని పిల్లలు ఆలోచన చేస్తే, రెండవది సొంత తెలివితేటలను మనం విడిచిపెట్టాలి. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకొనకుండా సొంత తెలివితేటలు, సొంత జ్ఞానాన్ని,
సొంత బుద్ధిని మనం విడిచిపెట్టాలి. మూడవది, ప్రతి విషయంలోనూ దేవుని వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగాలి. ఇదేం పిల్లారా, మొదటిది యథార్థవంతమైనటువంటి నడతకు అవసరమైన 3 అంశాలలో మొదటిది ఆయనపై హృదయపూర్వకమైన నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఇదేం పిల్లారా, హృదయపూర్వకమైన నమ్మకత్వం ఎప్పుడు మనకు వస్తుందో తెలుసా? వాక్యాన్ని మనం హృదయపూర్వకంగా స్వీకరించినప్పుడు. మొదటిది హృదయపూర్వకమైనటువంటి నమ్మకత్వం కలిగి ఉండాలి. రెండోది సొంత తెలివితేటలను మనం విడిచిపెట్టాలి. మూడవది మనం చూసినట్లయితే ఇదేం పిల్లారా, ప్రతి విషయంలో కూడా దేవునిపైనే మనం ఆధారపడాలి. దేవునిపై పూర్ణ హృదయంతో నమ్మకత్వం కలిగి ఉండాలి. మన సొంత తెలివితేటలను విడిచిపెట్టాలి. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. ఈ 3 విషయాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో తెలుసా? యథార్థవంతమైనటువంటి ప్రవర్తన, యథార్థవంతమైన నడత, యథార్థవంతమైన మార్గంలో నడవటానికి ఈ 3 అంశాలు మనలను నడిపిస్తాయి, అవసరమవుతాయి. ఈ 3 విషయాలు మనలను ఈ విధమైనటువంటి ప్రవర్తనను సరి చేసుకోవడానికి, యథార్థవంతమైన నడవటానికి ఉపయోగపడతాయి. నా ప్రియ దేవుని పిల్లలారా, యథార్థవంతమైన నడత దేవునికి ఎంతో ఇష్టమండి. ఇట్లాంటి నడత కలిగిన వారినే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ రోజున ప్రవర్తనను చెరిపివేసుకొని సమాజంలో, సంఘములో విపరీతమైన ప్రవర్తన కలిగి దుష్టులైన వారు, దుర్మార్గులైన వారు, మూర్ఖులు ప్రవర్తించినట్లుగా ఒకవేళ నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావా? ఈ రోజున ప్రభు మనకు 3 విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. హృదయపూర్వకమైన నమ్మకత్వం దేవునిపై ఉన్నప్పుడు మన ప్రవర్తనను మనం చెరిపివేసుకోం. మన సొంత తెలివితేటలను పక్కన పెట్టి దేవుడిచ్చేటువంటి ఆ పూర్ణమైన జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు మన ప్రవర్తనను మనం చెరిపివేసుకోం. అలాగుననే ప్రతి విషయంలో కూడా మనం దేవునిపైన ఆధారపడినప్పుడు మన ప్రవర్తనను మనం చెరిపివేసుకోం. ఎవరి ప్రవర్తన చెడిపోతుంది అంటే పూర్ణమైన హృదయంతో దేవుని నమ్మని వారి ప్రవర్తన చెడిపోతుంది. అంతేకాదు, తమ సొంత తెలివితేటలను, తమ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న వారు వారి ప్రవర్తనను చెరిపివేసుకున్న వారిగా కనబడతా ఉన్నారు. అంతేకాదు, ప్రతి విషయంలో కూడా దేవునిపైన ఆధారపడవలసినటువంటి వారు దేవునిపైన ఆధారపడకుండా తమ మార్గములను చెరిపివేసుకున్న వారు అనేక మంది లోకంలో ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకుంటా ఉన్నావా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకుంటే నీకేం దొరుకుతుందో తెలుసా? నీ మార్గములో ఎలాంటి అడ్డులు రావు, నీ మార్గములో ఎలాంటి ఉపద్రవములు నీకు సంభవించవు, నీ మార్గములో ఎలాంటి ప్రమాదానికి నువ్వు గురికావు. దేవుడు అంటున్నాడు కదా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకుంటూ ఉన్నావా? ఇదేని పిల్లరా, చాలా మార్గాలు మనలను చాలా మార్గాలు మనలను మన భక్తి జీవితంలో నుండి తప్పించటానికి ఈ రోజున అనేకమైనవి మార్గాలు మన ముందు ఉంచబడ్డాయి. ఏ మార్గంలో నీవు నడుస్తూ ఉన్నావు, ఏ మార్గంలో నడిస్తే నిత్య రాజ్యానికి వెళ్తావో నీవు గ్రహింపు లేకపోతే, ఏ మార్గంలో వెళితే నీవు రక్షణలో పరిపూర్ణత సాధిస్తావో నీవు గమనించకపోతే ఈ రోజున అనేక మార్గాలు నీ ముందు అపవాది అయిన సాతాను ఉంచాడు. ఏ మార్గంలో నడుస్తూ ఉన్నావు? పొరుగువాని పట్ల, నీ బంధువుల పట్ల, నీ స్నేహితుల పట్ల, సంఘములో, సహవాసములో సహోదరుల పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ ప్రవర్తనను అంచనా వేసేవారు, నీ ప్రవర్తనను మాపనం చేసేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. జాగ్రత్త. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నావా? నా ప్రియ యవన కుమారి కుమార్తెలారా, మీరు మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నారా? ఈ రోజున ఈ 3వ అధ్యాయము విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి కొన్ని ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ఇక్కడ పొందుపరిచాడు లేఖికుడు. నా ప్రియ దేవుని పిల్లరా, విద్యార్థులైనటువంటి వారు, యవన బిడ్డలైనటువంటి వారు ఈ 3వ అధ్యాయాన్ని బైహార్ట్ చేయటం చాలా వారికి ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఈ రోజున దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డల సహితము పాప సహితమైనటువంటి లోకంలో కలిసిపోవడానికి కారణం ఏంటో తెలుసా?
దేవుని వాక్యము మన హృదయంలో, వారి హృదయంలో లేకపోవడమే, దేవుడంటే భయము లేకపోవడమే. తల్లిదండ్రులుగా మరి ఉపాధ్యాయులుగా మరి విద్యను వారు, జ్ఞానాన్ని వారు ఇస్తారేమో కానీ మరి ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో ప్రతిదీ మనకు విశదపరిచేది దేవుని వాక్యమే. దేవుని వాక్యములో మన పిల్లలను, మన యవ్వన బిడ్డలను పెంచకపోతే ఈ లోకము వారిని లాగివేస్తుంది, వారి ప్రవర్తనను చెరిపివేస్తుంది. జాగ్రత్త. మీ పిల్లలకు, మన పిల్లలకు దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించేటువంటి మరి ఆ మనస్సును మరి వారికి నేర్పిద్దాం. మరి దేవునిపైనే ఆధారపడేటట్లుగా ప్రతి విషయంలో దేవునిని అడిగి సంపాదించుకునే వారిగా వారిని మార్చుదాం. అంతేకాదు సొంత తెలివితేటలను విడిచిపెడదాం. దేవుడిచ్చేటువంటి ఆ సర్వాంగ కవచమును, దేవుడిచ్చేటువంటి ఆ నిత్య రాజ్యమును మనం సంపాదించుకుందాం. మన పిల్లలకు కూడా దానిని సంపాదించి పెడదాం. నా ప్రియదేవుని పిల్లరా, దేవుని యొక్క లేఖనాలు అనేకములు మరి మన ప్రవర్తనను సరిచేసుకోమని, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనమని చాలా లేఖనాలు మనకు మరి సెలవిస్తూ ఉన్నాయి. ప్రియదేవుని పిల్లరా, మనం చూసినట్లయితే సామెత 16వ అధ్యాయం 3వ వచనములో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. ప్రియదేవుని పిల్లరా, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన ఉద్దేశాలన్నిటినీ దేవుడు సఫలం చేస్తాడటండి. మన ఉద్దేశాలన్నీ సఫలం అవ్వాలంటే ఒకటే మార్గం, ఆయన యొక్క మరి అధికారం కిందకు మనం రావాలి. మన ప్రవర్తన దేవుని అధికారాన్ని దూరం చేస్తుందంటే అది నీకు ఉపయోగకరమైనది కాదు కదా. నీకు ప్రమాదమైందని తెలిసి కూడా నీ ప్రవర్తనను చెరిపివేసుకుంటున్నావంటే నీకు దేవుడు అంటే భయం ఉందా? నీకు వాక్యం అంటే భయం ఉందా? ఉపదేశం అంటే నీకు భయం ఉందా? ఒకసారి ఆలోచన చేయి. అంటే నీ ఉద్దేశాలు సఫలం కాకపోవడానికి కారణం, ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా? నీ ప్రవర్తనే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన ప్రవర్తన సరిచేసుకుందాం. దేవుడు మన ఉద్దేశాలను సఫలం చేస్తానంటున్నాడు. మరొక లేఖనాన్ని మనం చూస్తే కీర్తన 32:8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను అంటూ ఉన్నాడు. అంతేకాదు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ఆలోచన మన దగ్గరకు రాకపోవడానికి కారణం, దేవుని యొక్క మరి మనము నడవవలసిన మార్గంలో మనం నడవలేకపోవడానికి కారణం, నా ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఉపదేశం ఇచ్చినప్పుడు, ఆయన బోధించినప్పుడు మనం వినకపోవడమే. మన ప్రవర్తన ఈ రోజున జనుల ఎడల, మన స్నేహితుల ఎడల విపరీతమైనదిగా మారటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఉపదేశమును, ఆయన బోధన వినకపోవడమే. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, ఎప్పుడైతే ఆయన ఉపదేశం వింటామో, ఆయన యొక్క మరి బోధనను మనం వింటామో, మనం నడవలసిన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు, మన ప్రవర్తనను సరి చేస్తాడు. అంతేకాదు, ఎలా మనము ఆలోచించాలో మనకు ఆలోచన కూడా చెప్తాడంటండి. ఎంత గొప్ప దేవుడు! ఇట్లాంటి గొప్ప దేవుడిని ఎరిగి ఉండి నీ ప్రవర్తనను చెరిపివేసేటువంటి వాటిని ఇంకనూ నీవు అనుసరిస్తూనే ఉన్నావు, ఇంకనూ వాటిని మరి వెంబడిస్తూనే ఉన్నావు. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు దేవుని పిల్లలారా, మరి ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఆయన ఉపదేశము నీ దగ్గరికి వస్తూ ఉంది. ప్రతినిత్యము దేవుని వాక్కు నీ పాదాల చెంతకు వస్తూ ఉంది. జస్ట్ అలా లోకమును నీవు అనుభవిస్తున్నట్లుగా, లోకమును ప్రేమిస్తున్నట్లుగా, లోకాన్ని ఎంతసేపు నువ్వు ప్రేమిస్తున్నావో అంతసేపు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఎంత ప్రయోజనమో తెలుసా? లోకపు విషయాలను అనేకములు గంటల తరబడి నీవు వాటిని చూస్తూ ఆనందిస్తూ ఉన్నావు. కానీ నిత్య రాజ్యాన్ని ఇచ్చేటువంటి ఈ దేవుని మాటలను నీవు ఒక్కసారి స్కిప్ చేస్తూ ఉన్నావు. జాగ్రత్త. నీ జీవితము స్కిప్ చేసే విధంగా మార్చేసుకున్నావా? దేవుని ఉపదేశం నీ దగ్గరికి వస్తూ ఉంటే దానిని తిరస్కరిస్తూ ఉన్నావా? జాగ్రత్త. ఈ రోజున దేవుని మరి ఎదుట నీ హృదయము సరైనదిగా ఉందా లేదో చూసుకో, నీ ప్రవర్తన సరిగా ఉందో లేదో చూసుకో. దేవుడు నీ మార్గములను సరళం చేయాలంటే నీ ప్రవర్తనను సరి చేసుకోవాలి.
ఈ రోజున నీ ప్రవర్తనను సరి చేసుకోకుండా మరి దేవా నాకు ఇది నాకు అది అని చెప్పి నీవు ఉపవసించి ప్రార్థించినా ప్రయోజనం లేదు. మొదట మనం సరి చేసుకోవాల్సిన వాటిని సరి చేసుకుందాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. అవును తండ్రి, చాలామంది తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని తమ సొంత జ్ఞానాన్ని మరి ఆధారపడి పతనమైపోయిన వారు చాలామంది ఉన్నారు అయ్యా. అంతేకాదు, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు తమ సొంత కుటుంబంలోనే తమ సొంత బంధువుల ఎడల తమ సొంత జనులలో తమ ప్రవర్తనను చెరిపివేసుకొని విపరీతమైన బుద్ధి కలిగిన వారై నాయనా, నీవు ఉపదేశించిన ఉపదేశమును తిరస్కరించి నీ జ్ఞానాన్ని తిరస్కరించి అయ్యా ఇదిగో తండ్రి అనేకమైన వాటి మీద వారు ప్రయత్నాలు చేస్తూ ఉండగా అట్టి ప్రయత్నాలలో వారు అయినా విఫలమవటానికి కారణం ఏమిటో ఈరోజున మా జీవితాలలో సరి చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని తెలియజేశారు నాయన. ఎవరైతే నాయన తమ ప్రవర్తనను మార్చుకొనకుండా ఇంకనూ నాయన ఈ లోకముతో కలిసిపోయి లోక సంబంధమైన విషయాల మీదే మనసు పెట్టి ఆత్మ సంబంధమైన విషయాలను నాయన ఆలోచించకుండా ప్రవర్తనను చెరిపి వేసుకున్నారో అయ్యా, ఎవరైతే నాయనా వారి ప్రవర్తన అంతటి యందు నీ అధికారమునకు ఒప్పుకోవాలని ఈ రోజున నీ మాటలు విని అయ్యా ఇదిగో నీ వైపు తిరుగుతూ ఉన్నారు, వారందరి ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఎవరైతేనైనా వారి ప్రవర్తన అంతటి యందు నీ అధికారమునకు ఒప్పుకుంటారో వారి మార్గములను సరళము చేయమని, ఎవరైతే తమ మార్గములను చెరిపి వేసుకొని ఉపదేశమును జ్ఞానాన్ని తిరస్కరిస్తూ ఉన్నారో వారందరితో నీ వాక్యంతో వారితో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తూ, వారు కూడా నీ వైపు తిరుగుటకు వారు విడిచిపెట్టిన మార్గాన్ని వారి ప్రవర్తనను వారి యొక్క నైనా సొంత తెలివితేటలను విడిచిపెట్టి అయా నీ వైపు తిరిగే భాగ్యం అనుగ్రహించమని, అయా మా యవన బిడ్డలు నాయన వారి ప్రవర్తన అంతటి యందు మీ అధికారంను ఒప్పుకొని నీవు నడిపించే మార్గంలో నడిచేటట్లుగా నీ దారులు తెరవమని, ఏ ఒక్క యవన బిడ్డ నాయన తప్పిపోకుండా అయినా వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని నాయన వారు వ్యర్థపరచకుండా వ్యర్థమైన విషయాలను చూస్తూ తమ జీవితాలను మలినపరచుకొనకుండా అయ్యా ఇదిగో తండ్రి నాయనా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవని భక్తుడు సెలవిచ్చినట్లుగా నాయన ఈ రోజున మా యవన బిడ్డలందరూ నాయన వారి ప్రవర్తనను సరి చేసుకుని పూర్ణ హృదయంతో నీపై నమ్మకం ఉంచి తమ సొంత తెలివితేటలను విడిచిపెట్టి ప్రతి విషయంలో నీ మీద ఆధారపడేటువంటి వారిగా తయారు చేయమని, ఈ దినమే చేయి పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.